గండికోట బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఇది. బాలిక సోదరుల్ని స్టేషన్కు పిలిపించారు పోలీసులు. బాలిక సోదరులు సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్యతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పిలిపించి విచారిస్తున్నారు. అందరినీ ప్రొద్దుటూరు పిఎస్లో విచారిస్తున్నారు పోలీసులు. బాలిక హత్య మిస్టరీగా మారిన నేపథ్యంలో కీలకంగా మారింది సోదరులు, కుటుంబ సభ్యుల విచారణ. అయితే బాలికను హత్య చేసింది ఎవరు, ప్లాన్ ఎవరిదనే కోణంలో విచారణ కొనసాగుతోంది. బాలిక బాయ్ ఫ్రెండ్ లోకేష్ చంపలేదని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. బాయ్ ఫ్రెండ్ ప్రమేయం లేదంటూ నిర్ధారించారు. అలాగే లైంగిక దాడి కూడా జరగలేదంటూ నిర్ధారించారు. మరి ఇంతకీ బాలికను చంపింది ఎవరు, బాలికను హత్య చేసింది ఎవరు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు జరిపే క్రమంలో పోలీసులకు ఇంకా అంతు చిక్కని అనేక విషయాలు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎంతమంది చంపారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువైపు నుంచి వచ్చారు, ఎందుకంటే సీసీ కెమెరాలో కూడా ఎక్కడ హంతకుల జాడలు కూడా కనిపించని పరిస్థితి. ఇంతకీ ఏం జరిగింది, బాలిక ఒంటిపై విపరీతమైన గాయాలున్న, ఏకంగా బాలిక లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఎలాంటి దర్యాప్తు సాగిస్తున్నారు? మా కొలీగ్ శివ ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. శివ, ముఖ్యంగా ఈ గండికోట హత్యకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎలాంటి విచారణ చేస్తున్నారు? చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ముఖ్యంగా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి మళ్ళీ విచారణ చేస్తున్నారు. అలాగే విపరీతమైన గాయాలు బాలిక ఒంటిపై, చాలా దారుణమైన గాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఫోరెన్సిక్ కానీ వైద్యులు కానీ వీళ్ళంతా కూడా అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏదే ఉందో గండికోట బాలిక హత్య కేసులో మూడు రోజులు కొనసాగుతున్న సస్పెన్స్ కు మాత్రం తెరపడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎవరైతే ప్రియుడు ఉన్నారో లోకేష్ పాత్ర, తన హత్యలో లోకేష్ పాత్ర లేదంటే తేలిన తర్వాత మాత్రం పోలీసు విచారణ మొత్తం కూడా కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు గత 3 రోజుల నుంచి కూడా కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న డిఐజీ కూడా స్వయంగా ప్రకటించారు, ఇందులో లోకేష్ పాత్ర లేదు అంటూ కూడా చెప్పారు. అయితే ఈ తర్వాత మాత్రం ఎవరు అనే అంశంపై నిన్నటి నుంచి కూడా పూర్తి సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే దీనికి తెరదించుతో మాత్రం ఈ రోజు పోలీసులు ఎవరైతే బాలిక ఉన్నారో మైనర్ బాలిక కుటుంబ సభ్యులను ఈ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించారు. వాళ్ళందరూ కూడా విచారణ రావాలంటూ కూడా ఆదేశించడంతో కుటుంబ సభ్యులందరూ వచ్చారు. వీరితో పాటు ఎవరైతే ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ సోదరులు, వాళ్ళ ముగ్గురు వచ్చారు. సురేంద్ర, బ్రహ్మయ్య, కొండయ్య, వీరి ముగ్గురు చుట్టూ తిరుగుతోంది. వీరు ముగ్గురిని అనుమానిస్తున్నారు మొదటి నుంచి కూడా. అంటే వీరిపై అనుమానం వ్యక్తం అవుతుంది బయట నుంచి కూడా. సో వీరేమైనా హత్య చేశారన్న కోణంలో వచ్చిన నేపథ్యంలో మాత్రం పోలీసులు దొరికిన ప్రాథమిక ఆధారంగా మాత్రం వీళ్ళందరూ పిలిపించట్టు తెలుస్తుంది. ఎందుకంటే గండికోటలో బాలిక హత్య జరిగిన సమయంలో వెళ్ళినట్టు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. ఎందుకంటే మొదటగా వెళ్ళింది సురేంద్ర వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇక్కడ బాలిక హత్యకు గురైంది. ఎందుకంటే అక్కడ 12 గంటల తర్వాత హత్యకు గురైంది. లోకేష్ మాత్రం ఆయన 10-40 గంటలకు తిరిగి వచ్చాడు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నది ఒక కుటుంబ సభ్యులే. వీళ్ళకు అక్కడ బాలిక అక్కడ ఉన్నట్లు పూర్తి సమాచారం ఉంది. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అయితే మాత్రం హత్య జరిగిన తీరుపై మాత్రం కాస్త విస్మయం వ్యక్తం చేస్తూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే మొదటి నుంచి కూడా వీళ్ళు మాకు సంబంధం లేదంటే చెప్పుకుంటూ వస్తున్నారు. మా బాలికను, మా అమ్మాయిని దారుణంగా హత్య చేసి పడేశారని చెప్తున్నారు. అయితే ఈ కోణంలో లోకేష్ పాత్ర లేదని తేలిన తర్వాత మాత్రం ఇది ఒక సంచలన విషయం చెప్పవచ్చు. ఇప్పుడు మొదటిసారిగా వీళ్ళని విచారణకు పిలిపించారు. అయితే ఈ విచారణలో వీళ్ళు అడిగే ప్రశ్నలు అనేదిపై కాస్త ఆసక్తిగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మొత్తం అన్ని ఛానళ్ళు మొత్తం మీడియాలో కూడా వీళ్ళ ప్రమేయం చుట్టే తిరుగుతోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా లోకేష్ తో పాటు వీళ్ళ కుటుంబానికి పడ్డం లేదు. వీళ్ళు లోకేష్ ని వ్యతిరేకించారు. గతంలో కూడా లోకేష్ పై దాడి చేశారు. ఆ తర్వాత లోకేష్ మైనర్ బాలిక గండికోటలో ఉన్నట్టు సమాచారం అందింది. వీళ్ళు వెళ్లారు. ఈ హత్య కేసులో మాత్రం కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. బాలిక ఒంటిపై మాత్రం చాలా తీవ్ర గాయాలు ఉన్నాయి. ఒంటిపై ఇప్పటివరకు బయట రానప్పటికీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఒంటిపై ఆమె లివర్ పూర్తి డ్యామేజ్ అయింది. అంటే ఒకవేళ బాలికను లోకేష్ అంటే ఇష్టం లేదు కాబట్టి బాలికను అక్కడ చంపి హత్య పడేశారా? ఈ కోణంలో విచారిస్తే మాత్రం కొన్ని కేసు మాత్రం తెరపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యుల్ని పిలిచి విచారించే క్రమంలో దాదాపు ఆ సోదరుల్ని అలాగే మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ పొద్దుటూరు పిఎస్ పిలిచి క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి. సో ఆ విచారణలో వీళ్ళంతా కూడా అంటే పోలీసులు ఏ స్టైల్లో వీళ్ళని విచారిస్తున్నారు, వాస్తవానికి కుటుంబ సభ్యుల ప్రమేయానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరి కుటుంబ సభ్యులు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా కుటుంబ సభ్యులపైన ఎందుకు ఈ అనుమానాలు అనే కోణంలో ఎలాంటి చర్చ జరుగుతుంది? అంటే ఏమైనా దానికి సంబంధించి ఏదైనా పర్టికులర్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా వాస్తవానికి కుటుంబ సభ్యుల మీద? అసలు ఎందుకు అనుమానాలు?
ఎగ్జాక్ట్లీ పోలీసులు గత 2 రోజులుగా కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫోన్ డేటాను సేకరించారు, వాళ్ళ సిగ్నల్స్ కూడా సేకరించారు. సో ఇక్కడ వాళ్ళు కరెక్ట్ గా అక్కడ ఉన్నారా లేదా అనేది మాత్రం ఇక్కడ పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలతో ఖచ్చితంగా వీళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేయబోతున్నారు. బహుశా ఈ రోజంతా కూడా వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది. వీళ్ళు ముగ్గురి పాత్రపై కూడా పూర్తిగా ఆధారం స్వీకరించారు. ఇప్పటికైతే సురేంద్ర అక్కడికి వెళ్ళినట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే బ్రహ్మయ్య తర్వాత కొండయ్య అక్కడికి వెళ్ళారా, ఇక్కడ హత్య చేసి మరి ఎక్కడ ఎలా బయటకు వచ్చారు? ఇప్పటికే పోలీసుల దగ్గర కొంత సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. సో ఈ సీసీ ఫుటేజ్లు సేకరించి వాటి కొంచెం క్రాస్ ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా తేలితే మాత్రం ఖచ్చితంగా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య వెనుక అసలు దాగి ఉన్న మిస్టరీ ఏంటి? ఇప్పటికీ పోలీసులకు ఇది అంతు చిక్కని సమస్యగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులందరినీ కూడా విచారిస్తున్నారు. ఏకంగా వాళ్ళందరినీ కూడా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పిలిపించి విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రియుడి ప్రమేయం అయితే లేదు, లైంగిక దాడి కూడా జరగలేదు. అలాగని దారుణమైన గాయాలున్నాయి అమ్మాయి ఒంటిపైన. కొన్ని నిబంధనల దృష్ట్యా మేము మీకు వాటిని చూపించలేకపోతున్నాం. చాలా దారుణమైన గాయాలున్నాయి. పొట్టపైన, ఛాతిపైన, మెడపైన, కాళ్ళపైన పూర్తిగా కమిలిపోయిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. రక్తం అంతా కూడా ఎక్కడెక్కడ గడ్డగట్టిన పరిస్థితి. సో అంటే అసలు లివర్ పూర్తిగా డ్యామేజ్ అయింది. అంత దారుణంగా ఎందుకు కొట్టి చంపారా? అసలు ఏం జరిగింది? మరి ఈ బాయ్ ఫ్రెండ్గా చెప్తున్నటువంటి లోకేష్ ఎందుకు అక్కడ ఆమెని వదిలేసి వెళ్ళిపోయినట్టు? అసలు ఏం జరిగింది? ఇదంతా కూడా ఇట్స్ ఎ మిస్టరీ. అసలు ఈ మిస్టరీ నిజంగా ఇది పెద్ద గండికోట రహస్యం అంటే సరిగ్గా సరిపోయింది, సరిగ్గా యాప్ట్ అయింది ఆ సామెతకు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది? ఈ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అసలు కుటుంబ సభ్యుల మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? యువతి వ్యవహార శైలి నచ్చక కుటుంబ సభ్యులే ఇన్వాల్వ్ అయి చంపేశారనే కోణంలో కొన్ని అనుమానాలు వచ్చాయి. ముఖ్యంగా సోదరుల మీద వచ్చే అనుమానాలు. ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులందరినీ పిలిపిస్తున్నారు, కాల్ డేటా తీస్తున్నారు, సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు, టెక్నికల్ ఎవిడెన్సెస్, అలాగే చుట్టుపక్కల అంతా విచారిస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, ఇంకా 2-3 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఎలాంటి ఆధారాలు, స్పష్టమైన నిర్దిష్టమైన ఆధారాలు ఏమి ఇంకా పోలీసుల దగ్గర లేవు. అసలు ఏంటి గండికోట హత్య వెనుక ఎవరు సూత్రధారులు, పాత్రధారులు? అసలు ఏం జరిగింది? హత్య చేసింది ఒకరా, ఇద్దరా, ముగ్గురా అనే కోణంలో అయితే ప్రస్తుతం ఒక లోతైన దర్యాప్తు సాగుతోంది. మరి పోలీసులు నిజంగా ఆ ఇంటర్ విద్యార్థిని హత్యకు సంబంధించి ఎలాంటి పురోగతి సాధిస్తారు? ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందని మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.